పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు స్కూల్లో పుస్తకాలు, బ్యాగులు అమ్ముతున్నారనే సమాచారం ఎంఈఓకు తెలిపి పాఠశాలకు నోటీసులు పంపే విధంగా పోరాటం చేసినందుకు అక్కడ ఓ పోలీసు అధికారి ఏబీవీపీ నాయకులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నామని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితి లోపల రాష్ట్ర శాఖ లోపల పోలీస్ శాఖ బాబు మీరు ఎలాంటి పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా, మీకు ఎలాంటి పర్మిషన్ లేకుండా నేను చెప్తున్నాను ఇప్పటిదాకా ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు అన్నెసరీగా వచ్చి రోడ్డు మీద ఉన్న పొలం కట్టి రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ప్రతిసారి అలవాటు మీతో ప్రాబ్లం విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకనగా కరీంనగర్ భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఛాలెంజర్ హై స్కూల్లో పట్ల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పాఠశాలలు బుక్కులు విక్రయించడం జరుగుతూ ఉంది అక్రమంగా. దానిపై ఏబీవీపీ నాయకులు రాష్ట్ర పిలుపు మేరకు 20వ తారీఖు నాడు ఆ యొక్క పాఠశాలకు వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, పాఠశాలకు సంబంధించినటువంటి బ్యాగులు కానీ, ఆ యొక్క బెల్ట్లు కానీ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఎంఈఓని పిలిచి ఆ యొక్క పుస్తకాలను కానీ వాటిని సీజ్ చేయించడం జరిగింది. ఆ యొక్క పాఠశాల యాజమాన్యం ఏబీవీపీ నాయకులపై దౌర్జన్యం చేసి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క పాఠశాల ఎవరు డిఎస్పీ మల్లయ్య అనే సార్ గారికి సంబంధించినటువంటి పాఠశాలలంట ఫోన్ చేసి ఏబీవీపీ నాయకులు కరీంనగర్లో కూడా జోడించాలన్నటువంటి కిరణ్కి ఫోన్ చేసి నువ్వు నా స్కూల్పై ఎందుకు ఈరోజు సోకాజ్ నోటీసులు ఎంఈఓకి సీజ్ చేసి పంపించడం జరిగింది, నువ్వు ఈ రకంగా చేసినట్లయితే నేను వెంటనే చంపేస్తానని చెప్పేసి ఆ యొక్క నాయకునికి ఫోన్ చేసి బెదిరించారు. అదేవిధంగా ఆ యొక్క కుటుంబ సభ్యులకు కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. అందుకు కారణంగానే నిజంగా ఈరోజు కరీంనగర్ అదేవిధంగా పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క రాస్తారోకో అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మల్లయ్య డిఎస్పీ అనే వ్యక్తి గారిని పోలీస్ శాఖ పోలీస్ పోలీస్ శాఖలో అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి యొక్క
డిఎస్పీ మల్లయ్య గారిని వెంటనే ఆ యొక్క పోలీస్ శాఖ నుండి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు కరీంనగర్లో భగత్ సింగ్ నగర్లో ఛాలెంజర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెద్ద కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా